వైసీపీ నాయకులు జూపూడి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎగ్జాంపుల్ టు యూ పీపుల్. చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల ఇండస్ట్రీలో అతను చేసినటువంటి దాదాపు 16-15 ఎన్నికల్లో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్టీ రామారావుని ఎన్నుపోటు పొడిచి తర్వాత తనకేమీ లేనప్పుడు ఉపయోగించినటువంటి అనేకమైన అంశాల్లో ఏ రోజు కూడా మీరు ఎస్సీల్ని ఇంకొక కులం వాళ్ళు చేసుకుంటే టికెట్ ఇవ్వలేదా? అంటే అసలు మీరు అంబేద్కర్ పెట్టినటువంటి కుల నిర్మూలన, అనిహిలేషన్ ఆఫ్ ద క్యాస్ట్, ఈ సమాజంలో కులం పోవాలి, రాజ్యాంగంలో రాసుకున్నటువంటి దానికి మీరు వ్యతిరేకమా? మీరు ఇవ్వలేదా? నెల్లూరు జిల్లా గూడూరులో ఒక వైశ్య అతను ఒక ఎస్సీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ ఎస్సీ అమ్మాయికి మీరు గూడూరులో తెలుగుదేశం టికెట్ ఇవ్వలేదా? ఎందుకు ఇచ్చారు మీరు? అంటే ఆ రోజు మీకు గెలవటం కోసం కావాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎన్ఆర్ఈజీపీ ఉపాధి హామీ కూలికెళ్లే మనిషికి ఇస్తేనో, లేకపోతే ఒక డ్రైవింగ్ ఉన్నటువంటి ఒక డ్రైవర్కి ఇస్తేనో అసలు భూమి అంతా కంపించిపోయినట్టుగా మీకు కళ్ళు బయలు ఎలా కమ్ముతున్నాయో మాకైతే అర్థం కావటం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడిని అడుగడుగున నిలదీయండి. అంబేద్కర్ విగ్రహాన్ని తాకినటువంటి వాడు నువ్వు, అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించినటువంటి వాడివి. ఇదిగో నోటికి ఏదొస్తే అది మాట్లాడే విధానాన్ని, ఏదొస్తే అది మాట్లాడుతున్నాడు. నాకు తెలిసి అతనికి ఏమన్నా మతిపోయిందో లేకపోతే ఏమన్నా దొబ్బిందో నాకైతే అర్థం కావట్లేదు. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళంటే అసలు ఏమాత్రం లెక్క రాకుండా, గతంలో దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా? లేకపోతే బీసీని తోక కట్ చేస్తాను, లేకపోతే మీ దగ్గర ఉన్న మంత్రి చిచిచి దళితుల దగ్గర ఏదో వాసన వస్తుంది దగ్గరికి రావద్దు, ఈ అనేకమైన రుగ్మతల్ని మీలో దాచుకొని మీరు ఏలటానికి ఎలా సమర్థులని భావించి ఎన్నికల రణరంగంలో ఉంటున్నారు. వీళ్ళని కదా బాయ్కట్ చేయాల్సింది. ఇలాంటి పెత్తందారి మనస్తత్వాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ పెత్తందారి మనస్తత్వాల్ని దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థకి, ప్రజాస్వామ్య మార్గాలకి, ప్రజాస్వామ్య నిదర్శనకి వీళ్ళందరూ కూడా తూట్లు పడిచేవాళ్ళుగా చూడాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఏ విధంగా అసలు చంద్రబాబును క్షమించాలి? ఎందుకు క్షమించాలి? అంబేద్కర్ విగ్రహాన్ని తాకినటువంటి వాడికి, అంబేద్కర్ని గుండెల్లో పెట్టుకున్నటువంటి వాడికి పాలకుడుగా ఉండే అర్హత గతంలో ఏమైనా తెలిసి తెలియక ఇచ్చారేమో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వచ్చిన తర్వాత అతను అడుగుతూ ఉన్నాడు, ఎస్సీలకి సీట్ ఇవ్వాలంటే రెడ్డుల్ని చేసుకొని ఉండాలని. అసలు నీకు కుల నిర్మూలన కానీ, లేకపోతే ఈ కులం ఈ దేశంలో ఉండకూడదని రాజ్యాంగంలో రాసుకున్నటువంటి, లేకపోతే కులానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి, ఆచరణలో చూపించినటువంటి రాజశేఖర రెడ్డి గారి మేనత్తలందరూ కూడా ఎస్సీలను చేసుకున్న వాళ్ళు కాదా? నీ కులంలో, నీ ఇంట్లో ఎక్కడైనా ఒక ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ జరిగిందా? ఒక ఎస్సీని చేసుకున్నావా ఎప్పుడైనా? ఒక బీసీని మీ ఇంట్లో పెట్టుకున్నావా? లేకపోతే ఒక మైనారిటీని మీ ఇంట్లో పెట్టుకున్నారా? లేకపోతే ఒక ఎస్టీని మీ ఇంట్లో పెట్టుకున్నారా? కూలోళ్ళుగా తప్ప, వంటవాళ్ళుగా తప్ప, లేకపోతే గ్లాసులు అందించేవాడుగా తప్ప, కసు ఊడ్చేవాడుగా తప్ప. నీకు ఎలా అర్థమవుతుందని మేము భావించాలి, ప్రజలు భావించాలి. పెద్ద పెద్ద మాటలు. ఈరోజు ఒక సంస్కరణవాదిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అనేకమైన అంశాల మీద ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో ప్రజలందరూ కూడా జగన్ పక్షాన మాత్రమే ఉన్నారని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక విధంగా చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి స్కూల్స్ అన్ని నాడు నేడు చేసి అద్భుతమైనటువంటి నాణ్యమైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ జగన్మోహన్ రెడ్డి ఇస్తే, ఇతను బహిరంగ సభల్లో చెప్తున్నాడు, నేను నాణ్యమైన మందుని తక్కువ ధరకు సరఫరా చేస్తానని చెప్తున్నాడు. అరే, నాణ్యమైన విద్య ఎక్కడా? నువ్వు సరఫరా చేసే నాణ్యమైన మందు ఎక్కడా? దేనికి పోలుక? అంటే ప్రజలు నువ్వు నాణ్యమైన మందు నువ్వు ఇంటింటికి సరఫరా చేస్తానంటున్నావు. ఇంటింటికి వృద్ధులకి పెన్షన్ ఇస్తే వాలంటీర్స్ మీద కేసు పెట్టేసి, వాలంటీర్స్ మీద కంప్లైంట్ చేసి వృద్ధులకి పెన్షన్ లేకుండా చేస్తున్నావు. అంటే నువ్విచ్చే నాణ్యమైన మద్యంకై, నువ్విచ్చే భూస్వామ్య వర్గాలకి ఒత్తాసు పలుకుతూ ఉంటే ఈ సమాజాన్ని కొద్దిమంది దోచుకొని పెట్టుబడిదారులుగా మారి, కాంట్రాక్టులుగా మారి వాళ్ళు చేసిందే అభివృద్ధిని కోటాను కోట్ల మంది ప్రభుత్వం ద్వారా లబ్ధి పొంది సంక్షేమ రాజ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే దాన్ని ఏమాత్రం కాదని నువ్వు చేసే విధానం ఏదైతే ఉందో దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. జగన్ అజెండా పేదల అజెండాగా మారింది. జగన్ వెంట
పేదలు నీరాజనం పడుతూ ఉన్నారు. జగన్ తోటి ఈరోజు సమాజం మొత్తం నీ వెంట మేమే ఉన్నామన్నాని నడుస్తూ ఉన్నారు. కానీ నీ వెనకాల ఎవరున్నారు? నీ వెనకాల అందరూ కూడా కూలిస్తేనో, మందు ఇస్తేనో, పొట్లాలు ఇస్తేనో వచ్చేవాళ్ళు తప్ప నీ బహిరంగ సభలకి జనాలు వస్తున్నారని చంద్రబాబు నాయుడు భావిస్తూ ఉన్నాడా? కాబట్టి కులాంతర వివాహానికి వ్యతిరేకం, పేదలకు వ్యతిరేకం, అంబేద్కర్ ఆలోచనకు వ్యతిరేకం, సమాజం ఎదగడం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏమీ ఉండవు. కాబట్టి ఏ విధంగా నిన్ను క్షమించాలి? డ్రైవర్లు తిరగబడాల్సిన అవసరం ఉంది, కూలివాళ్ళు తిరగబడాల్సిన అవసరం ఉంది. నిన్ను క్షమించడానికి ఏ ఒక్కడు కూడా మిగిలి లేదు చంద్రబాబు నాయుడు ఆయన చెప్పే ఒక ప్రెస్ మీట్నే దీన్ని మీరందరూ కూడా చూడాలని నేను చేస్తున్నాను.